హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో భూభారతి చట్టం అయితే అమలులోకి రానుంది. గతంలో ధరణి పోర్టల్గా ఉన్నటువంటి దానిని రద్దు చేసి కొత్తగా భూభారతి చట్టాన్ని అయితే తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ యొక్క చట్టం సరిగ్గా ఇంప్లిమెంటేషన్ కావడం కోసం ప్రతి గ్రామంలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క వాలంటీర్ని నియమించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ యొక్క గ్రామ వాలంటీర్ని తీసుకోవాలి అని చెప్పేసి మనకైతే ఒక సంస్థ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, అసలు ఈ గ్రామ వాలంటీర్ చేయాల్సినటువంటి పని ఏంటి, ఈ యొక్క గ్రామ వాలంటీర్కి శాలరీ ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎంత ఇస్తారు, అదేవిధంగా ఈ గ్రామ వాలంటీర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, దానితో పాటుగా ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా ప్రతి అప్డేట్ అనేది ఈ ఛానల్లో మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ గమనించండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ని నేను మీకు చూపిస్తున్నాను. గ్రామానికో భూభారతి వాలంటీర్ అని చెప్పేసి మనకిక్కడ కనిపిస్తుంది. టోటల్గా ఈ యొక్క పని ఏంటి, అసలు వాలంటీర్ వ్యవస్థని తీసుకురావాలి అనుకోవడం ప్రముఖ ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులకి సేవ చేసేందుకు, వారికి తెలియని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా తెలియజెప్పడం కోసం, ఎలాంటి ఇబ్బందులు దళారీలకు బ్రోకర్ల నడుమ రైతులు మోసపోకుండా ఉండడానికి ఈ యొక్క ధరణి పోర్టల్ రద్దు చేసి భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్న వేళ ఈ యొక్క చట్టం గురించి ప్రతి ఒక్క రైతుకి తెలియజెప్పేటటువంటి విషయాలన్నింటి యొక్క సమగ్ర రూపమే ఈ యొక్క వాలంటీర్ యొక్క పని అని మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే వాలంటీర్ క్లియర్గా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ప్రభుత్వానికి రైతుకి మధ్య అనుసంధానకర్తగా ఉంటారు. ఎలాంటి విషయమైనా కూడా రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పర్సనే ఇక్కడ వాలంటీర్గా ఉండడం అయితే జరుగుతుంది. అయితే గతంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ రైతులుగా చాలామంది ఇదివరకే పనిచేసి ఉన్నారు. ఆ ఆదర్శ రైతులే ఇప్పుడు మేము ఈ వాలంటీర్లుగా కూడా పనిచేస్తాము అని చెప్పేసి ముందుకు రావడం అయితే జరుగుతుంది. కానీ అప్పుడు పనిచేసినటువంటి రైతన్నలు, ఆ ఆదర్శ రైతన్నలకి చదవడము రాయడము రానటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఇస్తే ప్రాబ్లం అవుతుంది, సరిగ్గా రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వారు అడిగినటువంటి దానికి సరి అయిన పద్ధతిలో ఆన్సర్స్ ఇవ్వలేరు. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యవస్థని తీసుకోకుండా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాలంటీర్గా పనిచేయాలంటే చదవడము రాయడం అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ యొక్క వాలంటీర్కి మీరైతే అప్లై చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మనకి ఈ దినపత్రికలో శాలరీ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. శాలరీ ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎంతవరకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనే విషయాలను అయితే మనకి ఇక్కడ పొందుపరచలేదు. దీనికి సంబంధించి మరో అప్డేట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ రాగానే నేను మీకు వీడియో రూపంలో కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఈ యొక్క వాలంటీర్గా ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వారంతా కూడా ఇక్కడ ఒకసారి చూడండి, మీ యొక్క పేరుని రాయాలి. అదేవిధంగా మీ యొక్క రెవెన్యూ, గ్రామము, పంచాయతీ పేరు, మండలం పేరు, జిల్లా, ఫోన్ నెంబర్ వంటి వివరాలని భూమి సునీల్ లీవ్స్ సంస్థ అధ్యక్షులు 12-13-484/9/A, 2వ అంతస్తు, నాగార్జున నగర్, రోడ్ నెంబర్ 2, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర, తార్నాక, హైదరాబాద్ 500007 అనే చిరునామాకి పోస్ట్ కార్డ్ ద్వారా మీ యొక్క వివరాలని పంపవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే అడ్రస్ చెప్పానో క్లియర్గా ఒకసారి చూసుకొని ఈ అడ్రస్కి మీరు ఒక పోస్ట్ కార్డుని తీసుకొని మీ యొక్క వివరాలని ఈ చిరునామాకి పంపించినట్టయితే వాళ్ళే మీకు కన్సల్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన క్రమంలో మీరు శాలరీస్ గురించి కూడా అడగొచ్చు, ఏమైనా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసిన పూర్తి వివరాలు అయితే మీకు
వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామానికి ఒక వాలంటీర్ని నియమించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీకు నచ్చినట్టయితే మీరు కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.